Shabbat. Let us welcome O King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను ఆరాధించడానికి నీ యొక్క మాటలు వినడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి సమస్తం నీ చేతులకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో సమస్తం పొందనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను ధర పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసి సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లింతున్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనం పడి ఉన్నది ఏ స్థితి అయినా కూడా సరే ఆయన మన చేయి పట్టుకొని లేపాలని ఆశిస్తున్నాడు. చిన్నది చనిపోయింది కదా అని దేవుని కార్యం అక్కడ ఆగలేదు. మన యొక్క జీవితంలో కూడా పరిస్థితులన్నీ ఇంకా అయిపోయాయి అనుకున్నా కూడా మనం ఆ విధంగా తలచించేమో గాని దేవుడు మనల్ని దర్శించడానికి సంసిద్ధుడైనాడు. ఆనాడు చిన్నదాని వద్దకు వచ్చి చేయి పట్టుకొని లేపిన దేవుడు ఈనాడు మన వద్దకు వచ్చి మనం పడి ఉన్న స్థితి, మనము మార్చుకోలేని స్థితి, మన చేయి దాటిపోయిన స్థితిని కూడా దేవుడు బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తము మనల్ని ముట్టడానికి సంసిద్ధంగా ఉంది. నీ యొక్క జీవితంలో చేయబోయే కార్యము నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, ఇతరులకు అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు.
కానీ యేసే మన యొక్క జీవితంలో చేసే కార్యము ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన చేసిన యొక్క కార్యము మన యొక్క జీవితంలో సంతోషము నింపుతుంది. ఈనాడు జీవం లేని నీ యొక్క స్థితికి, అసాధ్యంగా మిగిలిపోయిన స్థితికి యేసయ్య హస్తం మనల్ని చేజాచి మనకు జీవమును అనుగ్రహించి సాధ్యపరుస్తూ ఉండగా, ఆ యొక్క శుభవచనమును ఈరోజు దేవుడు మనకు వినిపించి ఉండగా, దీన్ని మనం విశ్వసించి మన యొక్క జీవితంలో మనం అనుభవిద్దామా? ఆ చేయి పట్టే నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి